నా పేరు సూర్యమోహన్ రావు, ఆదోని 2 టౌన్ ఇన్స్పెక్టర్. ఈరోజు నేను ఈవినింగ్ పోలీస్ స్టేషన్లో ఉంటే ఈశ్వరప్ప అన్న అతను మందగిరి పంచాయతీ ఆదోని టౌన్ వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, అతనికి మందగిరి పంచాయతీ ఏరియాలో 6 ఎకరాల 51 సెంట్లు ల్యాండ్ ఉన్నట్టు, ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి పట్టాదారు అతనే. కానీ అతన్ని డెత్ సర్టిఫికెట్ ఒక అతను ఆముదాల భాస్కర్ అన్న అతను సంపాదించి 31/12/2024 అంటే ఈ గత సంవత్సరం నెలాఖరులో వెళ్ళి ఆ డాక్యుమెంట్తో నేనే వాళ్ళ అబ్బాయిని ఈశ్వరప్ప, చనిపోయిన ఈశ్వరప్ప వాళ్ళ కొడుకుని అని పవర్ ఆఫ్ అటార్నీ చూపించి ఫేక్ రిజిస్ట్రేషన్ చాకలి ఏరన్న అతనికి చేసేసినాడు. 4 రోజుల తర్వాత వీళ్ళు తెలుసుకొని సబ్ రిజిస్టర్ గారిని ఈ రోజు వెళ్ళి అడిగినారు, మీరు ఎట్లా చేస్తారు అది ఇది అని అడిగితే, మాకు తెలియదు, ఇతను ఆముదాల భాస్కర్ అని అతను మీరు చనిపోయారని సర్టిఫికేట్ ఇచ్చినారని ఆయన సర్టిఫికేట్ చూపించినాడు. ఆ సర్టిఫికేట్ చూపించినాడు, మీరు వెరిఫై చేయాలి కానీ వీళ్ళు ఘర్షణ పడుతున్నారని అన్న ఫోన్ సమాచారం మీద మా ఎస్ఐ వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి విచారిస్తే ఆయన ఈశ్వరప్ప కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చేయించిన భాస్కరు, చేయించుకున్న చాకలి ఏరన్న, అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు అంటే సబ్ రిజిస్టారు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డాక్యుమెంట్ రైటరు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము విచారణ చేస్తున్నాము. దీంట్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, దీంట్లో సబ్ రిజిస్టార్కి ఇంటెన్షన్ ఎంత ఉంది, నాలెడ్జ్ ఎంత ఉంది, దీని మీద వెరిఫై చేసి చేస్తాము. కేసు అయితే రిజిస్టర్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్లు అన్నీ బయటపడతాయి. 6 మంది మీద ప్రస్తుతం ఇచ్చారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో యాడ్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు. సబ్ రిజిస్టర్ గారు కూడా వచ్చారు ఇమీడియట్గా. వచ్చిన తర్వాత ఆయన వెర్షన్ ఏంటంటే, మాకు తెలియకుండా మమ్మల్ని కూడా మోసం చేసి ఆముదాల భాస్కర్ అన్న అతను మమ్మల్ని కూడా చీట్ చేసినాడని ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. మరి ఇచ్చినారు, కానీ మరి నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎంతవరకు అతను వెరిఫై చేసుకోవాలి, ఎవరో ఉన్నారు, నేను కూడా ఇస్తాను చనిపోయారని. చనిపోయిన తర్వాత మరి ఆముదాల భాస్కర్ ఈ ఈశ్వరప్ప కొడుక కాదని వెరిఫై చేయాలి కదా. మినిమం ఫస్ట్కి వచ్చినదే కదా. మీరేమవుతారు ఈశ్వరప్ప గారిని అడిగితే అతను కొడుకు అని చెప్పినప్పుడు మీ ఇంటి పేరు ఏం పేరు, వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు, అతను వయ్యి, ఇతని ఇంటి పేరు ఆముదాల, అవన్నీ మినిమం నాలెడ్జ్ కదా ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక ఆఫీసర్గా. కాబట్టి ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సినటువంటి మినిమం బేసిక్స్ ఇవి. నేను కూడా ఒక ముద్దాయిని కేసులో అరెస్ట్ చేస్తున్నప్పుడు అతను ఆధార్ కార్డు తీసుకుంటాను, అది అతనా కాదని వెరిఫై చేసుకుంటాను. అలాగే కూడా పొరపాటున వేరే వాళ్ళని చేసి అయ్యో ఎట్టునే వచ్చినాడు సార్, అతనే పేరు చెప్పినాడు నాకు తెలియదు అని అంటే జడ్జి గారు ఊరుకుంటారా? కాబట్టి ఇది కనీసం బాధ్యత, గవర్నమెంట్ చేతిని తీసుకునే ఎంప్లాయీస్ యొక్క వెరిఫై చేయాల్సిన బాధ్యత. కాబట్టి అతనికి నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటే అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమాత్రము ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ఇది ఉండదు, కఠినమైన చర్యలు ఉంటాయి. అట్లాగే ఆదోని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ఇటువంటి ఏమైనా సరే మీకుంటే ఈసీని ఇమీడియట్గా ఈసీ తీసుకోండి. మీ ప్రాపర్టీ మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా తెలుస్తుంది. అలాంటి ఏమైనా ఫేక్ ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము ముందే మిమ్మల్ని జాగ్రత్త పడేలాగా చేస్తాము. లేదంటే వాళ్ళు అలాంటి ఫేక్ డాక్యుమెంట్తో చీటింగ్ చేసిన వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం.